హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉండాలి. అందరం కలిసే ఉండాలి. ఇప్పుడైతే తనుజ గురించి, కళ్యాణ్ గురించి అయితే మీకైతే కొత్త బ్రేకింగ్ న్యూస్ అయితే పట్టుకొచ్చాను. అది కన్నా మీరు విన్నారనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది అయితే బాధపడతారు. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాల షో కళ్యాణ్ లేనిదే తనుజ గారు ఎలా ఉన్నారు అనేది దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఆ షోలో గురించి ఇప్పుడైతే రెండు మాటలు, కళ్యాణ్ గురించి, తనుజ గురించి. అంతకంటే ముందు మా వీడియో చూసేవాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఐక్యూడం అయితే మర్చిపోవద్దు. గంట సింబల్ నొక్కారనుకో ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. కుక్ విత్ జాతిరత్నాల షో అయితే నైట్ అయితే ఎలానో అనిపించింది. అసలు చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు, తనుజ గారు ఉంటేనే మనకి ఆ షో బాగా కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తనుజ గారు, కళ్యాణ్ గారు పోట్లాడుకుంటూ ఉంటుంది. అంటే రోహిణి మధ్యలో ఇటు అటు, కళ్యాణ్ గారి కాడికి వెళ్ళి రోహిణి కామెడీ చేస్తూ ఉంటుంది. మణికంఠ వెళ్ళి తనుజ గారి కాడ కామెడీ చేస్తూ ఉంటారు. మణికంఠ ఇది రోహిణి వాళ్ళిద్దరు కళ్యాణ్కి, తనుజాకి కామెడీలు చేస్తూ ఉంటారు. చాలా చూడడానికి బాగుండేది. కళ్యాణ్ గారు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు, తనుజ గారు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నైట్ అయితే శనివారం షోలో అయితే కళ్యాణ్ గారు లేదు, తనుజ అయితే డల్లుగా ఉంది. అసలు చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. అసలు తనుజ ముఖంలో కళ అనేదే లేదు. ఆ కుక్ విత్ జాతిరత్నాల షో అయితే ఎలా అలా గడిచిపోయింది. కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ గారు, మా తనుజ గారు ఇద్దరు న్యూ ప్రాజెక్ట్కి సైన్ చేశారని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు అయితే ఒక ఫోటో షూట్ అయితే పెట్టారు. చాలా వైరల్ అవుతుంది వీడియో అయితే. చాలా చాలా బాగా చేశారు. ఆ బిజీగా ఉండి సెల్ఫ్ ఎలిమిట్ అయిపోయారు కళ్యాణ్ గారు. ఇప్పుడు మనకు అర్థమైందా? కళ్యాణ్ బాబు ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారు. అవునా కదా? అసలు సినిమా హీరో లెక్కనే పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో ఆ ప్లేస్లో ఊహించుకోండి. అసలు కళ్యాణ్ గారిని అలానే ఉన్నారు. కుక్ విత్ జాతిరత్నాల షో అయితే కొంచెం చాలా బాధ అనిపించింది. తనుజ గారేమో మన ఇవి ఉంటాయి కదా, సగ్బియ్యం, ఈ సగ్బియ్యము అవి అయితే వంట చేసింది. నేను తెలుగులో చెప్పేస్తున్నాను మీకు. సగ్బియ్యంతో ఒక సొరకాయ పాయసం చేసింది, సగ్బియ్యము గారెలు చేసింది. అది అందరూ జడ్జెస్ బాగున్నాయని అన్నారు. శ్రీదేవి గారు మేము అనుకుంటూనే ఉన్నాం, ఎవరో మా మా ఆయన తప్పకుండా అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ సంజయ్ గారు వాళ్ళందరూ పొగిడారు బాగుందని చెప్పని. శ్రీదేవి గారు తప్పకుండా వంక పెడుతుందని అనుకున్నాము. కానీ తనుజ గారిని తప్పకుండా వంక పెట్టింది శ్రీదేవి గారు. రెండు ఐటమ్స్ బాగాలేవని అంది, రెండిట్లో సగ్గుబియ్యం వేయకూడదని చెప్పింది. మాకైతే చాలా బాధ అనిపించింది. మరి ఆమె కావాలని అందా, మరి ఎందుకు అలా అనిందో. అలా అనడం చాలా తప్పు. ఇంత పక్కన సైడ్ ఉన్న వాళ్ళు బాగుంది అన్నప్పుడు మరి కొంచెం కూడా బాగుందని అనొచ్చు కదా. అస్సలు బాగాలేదని చెప్పాను అనేసింది. చాలా చాలా బాధ అనిపించింది. తనుజ గారు ఫేస్ అయితే డల్ అయిపోయింది. అసలు మణికంఠ, తనుజ గారు అసలు ఇలా ఇలా ఎలా వాళ్ళు అలా చెప్పడం తప్పు కదా. చెప్తే అందరికీ చెప్పాలి. కానీ శ్రీదేవి గారు ఒక్కటి అలా బాగాలేదంది. కానీ ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు బాగుంది అన్నారు. కాబట్టి అలీ గారు బాగుంది అన్నారు, సూపర్గా ఉందని అన్నారు. అందరూ బాగుంది అన్నప్పుడు అలా చెప్పడం చాలా బాధ అనిపించింది. షో కూడా అసలు ఎందుకంటే తనుజ గారు కూడా కళ్యాణ్ గారు లేరు కదా, డల్లుగా ఉంది. షో కూడా మనకు చూడబుద్ధి కాలేదు. కామెడీ కూడా లేదు అసలు. రోహిణి కూడా డల్లుగా ఉంది. మొత్తం అందరూ డల్లుగానే ఉన్నారు. అసలు ఆ మణికంఠ ఒక్కరు తన కళ్యాణ్ ఇది తనుజ గారికి వెళ్ళి, అక్క నిన్ను చేసుకోబోయే వాళ్ళు ఎలా ఉండాలని చెప్తే, అది ఎంతో పుణ్యం చేసుకో ఉండాలరా నన్ను చేసుకోవడానికి, అదృష్టం నీకు లేదులేరా అని చెప్పాను అంటది తనుజ గారు. అదైతే చాలా చాలా బాగుంది. కొంచెం కామెడీనే బాగుంది. రోహిణి కూడా డల్గా ఉంది. షోలో మొత్తం డల్గానే ఉన్నారు. అసలు ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు శివుడు, తనుజ గారు పార్వతి. శివుడు లేనిది పార్వతి డల్లుగుంటుంది, పార్వతి లేనిది శివుడు డల్లుగుంటారు. అలా అయిపోయింది షో అయితే. చూడ్డానికి అస్సలు బాగాలేదు. ఇంకేదో తనుజ గారు వంటలో సెకండ్ ప్లేస్లో అయితే వచ్చింది. కొంచెం అయితే హ్యాపీగా ఉంది. లాస్ట్లో పల్లవి గారు అయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. అదైతే కొంచెం విన్ అయితే ఇప్పుడు డిమాండ్ పవన్ గారు ఇవాళ సండే కదా, సండే వస్తారు. మరి తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది, పల్లవి ఫస్ట్ ప్లేస్ ఉంది శనివారం షోలో అయితే. ఇప్పుడు ఆదివారం షోలో అయితే ఎవరు వస్తారో మనం అయితే చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు విన్ అయితే డిమాండ్ పవన్కి, తనుజ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు అవుతారని చెప్పని అయితే మనకు అనుకుంటున్నాము. మరి అందులో ఎవరైతారో మీరైతే కామెంట్ పెట్టండి. ఇప్పుడు తనుజ గారు కళ్యాణ్ గారు న్యూ ప్రాజెక్ట్కి సైన్ చేస్తున్నారు కదా, అది కూడా మనకి త్వరలో వస్తుంది. ఎందుకంటే ఒక్కోటి ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక సాంగ్ తీశారు తమిళనాడులో, అక్కడ కేరళలో. ఇప్పుడు ఆ సాంగ్ అయితే ఇంకా ఈ నెల లాస్ట్లో రిలీజ్ అవ్వబోతుంది. మనకి మే లాస్ట్కి అని చెప్పి అన్నారు.
మరి అది ఎప్పుడు వస్తుందో దానికోసం అయితే వెయిటింగ్ చేద్దాము. తనూజ గారు, కళ్యాణ్ గారు న్యూ ప్రాజెక్ట్ సైన్ చేశారు కదా, అది కూడా త్వరలో బయట పడుతుంది. అది కూడా మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటాము. మీరైతే మా ఛానల్ లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది అయితే సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోలకి అయితే బాగానే చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. లాంగ్ వీడియోలే చూడట్లేదు, చాలా బాధాకరంగా ఉంది. అవి కూడా నచ్చితే మీరు చూసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్లు అయితే కామెంట్ పెట్టండి, మేమేమన్నా దాన్ని సర్చ్ చేసుకుంటాము. దయచేసి సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా అని కోరుకుంటున్నాము. ఇప్పుడు తనుజ గురించి, కళ్యాణ్ గురించి అయితే మేము వీడియో చేస్తున్నాము, ఏదో కష్టపడే చేస్తున్నాము. మనము అయితే కష్టం పడాలి, ఎందుకంటే కష్టం ఇప్పుడు వీడియో చేయాలి, వీడియో తీయాలి, మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతూనే ఉంది మాకు. మా కష్టం చూసుకొని కొంచెం అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాము. తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి అయితే కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే కొత్త అప్డేట్లు అంటే ఇప్పుడు తనుజ ఇవాళైతే షోలో అయితే మణికంఠ, రీతు, డిమాండ్ పవన్ గారు వాళ్ళైతే వస్తారు. మణికంఠ రాడు కదా, మణికంఠ అయిపోయింది శనివారం షో. తనుజ, మణికంఠ ఉన్నారు కదా. ఇప్పుడైతే ఇవాళైతే డిమాండ్ పవన్, రీతు వాళ్ళైతే ఈ షో అయితే మనకైతే ఎక్కువ సండే అయితే చూడము. శనివారం అయితే కళ్యాణ్ గారు, తనుజ గారు వస్తారు కాబట్టి వాళ్ళ కోసమే షో చూస్తాము. కళ్యాణ్ గారు రాలేదు కాబట్టి నైట్ కూడా షో చూడబుద్ధి కాలేదు. లాస్ట్ తనుజ గారి గురించి ఏమంట చేశారని చెప్పని చూసాము. అది చూసిన కాసేపు కూడా బాధ అనిపించింది. శ్రీదేవి గారు అలానే లోపల తనుజ గారు ఫేస్ డల్గా అయిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ గారు అయితే బిజీగా ఉన్నారు, మీకు తెలుసు కదా. అసలు ఆ షూట్ అయితే ఎలా తీశారంటే అసలు రేడింగ్ సాంగ్ అని చెప్పి పెట్టారు. మస్తు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు, కళ్యాణ్ గారు యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో అయితే. భలే స్టైల్గా ఉన్నారు కళ్యాణ్ గారు. అలాగనే కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ లాగా అయిపోవాలని అయితే మనం కోరుకుందాము. ఒక హీరో పొజిషన్లో టైప్ తీశారు ఆ షూట్ అయితే. చాలా బాగుంది. అంటే అది కూడా సాంగ్ ఏమో అనుకుంటున్నాం మనమైతే. సాంగ్ సక్సెస్ అవ్వాలి. కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా మనందరం కళ్యాణ్ గారికి, తనుజ గారికి అయితే సపోర్ట్ చేద్దాం ఎప్పటికైనా. కొంతమంది అయితే కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు, వాళ్ళైతే ఇంకా తగ్గట్లేదు. మారిపోయారు అనుకున్నాం కానీ ఫ్యాన్స్ అంటే కొంతమంది ఫ్యాన్స్ ఎందుకు ఏడుస్తారు, ఏడవరు, బయట వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు ఎస్ సింబల్ అని వచ్చింది, ఆ పేరు అయితే మనకు క్లియర్గా లేదు. ఎస్ అంట కొన్ని ఛానల్లో అయితే చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా మొత్తుకుంటున్నారో మరి కళ్యాణ్ గారి మీద పడి అర్థం కావట్లేదు. తనుజ గారి మీద పడి కూడా అలాగే అంటున్నారు. మరి ఎందుకు వాళ్ళిద్దరి మీద పడి ఏడుస్తున్నారు ఎవరికైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి తనుజ గారు చాలా దేవుళ్ళని మొక్కుతుంది, సాయిబాబాని మొక్కుతుంది, శివుణ్ణి మొక్కుతుంది, వెంకటేశ్వరుని మొక్కుతుంది. మనము బయట వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా ఆ దేవుళ్ళనే వాళ్ళని కాపాడుతూనే ఉంటారు. మనము ఎవరి మీద పడి ఏడవకూడదు. ఎందుకు ఏడవాలి చెప్పండి, ఎవరి అదృష్టం వాళ్ళది. ఇప్పుడు కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు ఒక షూట్ అయితే ఒక సాంగ్ అయితే చేసేసారు. ఇప్పుడు మళ్ళీ రెండోది అయితే ఒక రేడింగ్ సాంగ్ అని చెప్పని ఈ ఇన్స్టాలో పెట్టారు, స్టోరీలో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు. అది కూడా సక్సెస్ అవుతుంది. అలాగే సినిమా తీయాలని చెప్పి అయితే మనం కోరుకుందాము. తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ పెట్టండి. ఎక్కువ తనుజ గారు అయితే చాలా బాధపడ్డారు కుక్ జాతరత్నాల షోకి. తనుజ గారు విన్ కావాలని అయితే మనం కోరుకుందాము. మా వీడియో అయితే చివరి వరకు చూసి కామెంట్ పెట్టండి. బాయ్.